అందరికీ నమస్కారం. నా పేరు సునీత. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేక్షా వ్లాగ్స్. సో ఈ రోజు నేను వీడియో డైరెక్ట్ వచ్చి వీడియోలో మాట్లాడడానికి రీజన్ ఏంటంటే, సో నేను ఒక 1.5 మంత్ జనవరిలో ఒక వీడియో పెట్టాను కదండి. నేను రాసిన టైలరింగ్ ఎగ్జామ్ రాశానని, అంటే టీటీసీ టైలరింగ్ ఎగ్జామ్ అనేది. దాని గురించి ఈరోజు మాట్లాడబోతున్నాను అనమాట. సో ఫైనల్ గా ఈ ఒక 2-3 డేస్ బ్యాక్ అయితే రిజల్ట్స్ అనేవి వచ్చాయన్నమాట. సో రిజల్ట్ ఏమయ్యాయి ఏందనేది వీడియోలో షేర్ చేసుకుపోతాను. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి. సో ఇంకా చాలా మాట్లాడాలి ఈ రోజు మన వీడియోలోకి వెళ్లే ముందైతే. సో నేను కొన్ని చెప్తాను మీకు, నేను ఎప్పుడు రాసాను ఏందనేది. మనం నవంబర్ డిసెంబర్లో అప్లై చేసుకుంటాం. జనవరిలో ఎగ్జామ్ ఉంటుంది మనకి. ఎగ్జామ్ తర్వాత మనకి మార్చ్ ఏప్రిల్లో రిజల్ట్ అనేవి వస్తాయి అనమాట. సో మొన్న అయితే రిజల్ట్స్ వచ్చాయి. సో చాలా మందికి ఎగ్జామ్ రాసిన వాళ్ళకి రిజల్ట్ వచ్చాయి అనేది ఐడియానే లేదనమాట. సో ప్లీజ్ ఎవరైనా చెక్ చేయని వాళ్ళు ఉంటే వెళ్ళి చెక్ చేయండి. రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. సో జాయినింగ్ డేట్ అవి కూడా మొత్తం ఇచ్చేసారనమాట. చాలా మందికి ఇంకా తెలియదు. సో ఈ రోజు అయితే మన రిజల్ట్ మనం రాసిన ఎగ్జామ్ టైలరింగ్ది పాస్ ఆర్ ఫెయిల్ అనేది చేసేస్తానండి. సో మనం రాసిన ఎగ్జామ్ అయితే మొత్తానికి సక్సెస్ఫుల్ గా మనమైతే పాస్ అయిపోయాం అనమాట. నేనైతే టైలరింగ్ ఎగ్జామ్ లో పాస్ అయ్యాను. సో రిజల్ట్స్ కూడా వచ్చేసాయి అనమాట. 200కి నాకు 150 చేంజ్ మార్క్స్ అయితే వచ్చాయండి. 150 అండ్ 160 అనుకుంటా. సో జాయినింగ్ డేట్ అయితే ఏప్రిల్ 27 నుంచి లాస్ట్ 30 అనమాట. సో నేను ఈ వీడియో ఎప్పుడు రిలీజ్ చేస్తాను, రేపు. సో ఈ రోజు 30 అనమాట. ఈ రోజే లాస్ట్ డేట్. మనం వచ్చి నేను 27కి వెళ్ళి జాయినింగ్ అయితే అయిపోయాను. సో మనకి మే 1 నుంచి ట్రైనింగ్ అయితే ఉంటుందండి. మే 1 నుంచి జూన్ 10 or 12 వరకు మనకు ట్రైనింగ్ ఉంటుంది. టోటల్ డేస్ వచ్చి 42 డేస్ అనమాట. సో 42 డేస్లో వాళ్ళ ట్రైనింగ్ మనకి ఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి టైలరింగ్ అండ్ డ్రాయింగ్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో పాస్ అయిన వాళ్ళకైతే ట్రైనింగ్ ఖచ్చితంగా ఉంటుంది. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే, వీడియో చూసిన వాళ్ళు ఉన్నా వచ్చి ఒకసారి కనుక్కొని జాయిన్ అవ్వండి. ఈ ట్రైనింగ్ సెంటర్ వచ్చి మనకి నాంపల్లి గాంధీ భవన్ దగ్గర గవర్నమెంట్ హై స్కూల్ దగ్గరలో ఉంది. ఈసారి పోయిన ఇయర్ వేరే దగ్గర ఉండే, కొంచెం మంచిగా పట్టుకుని కనిపిస్తుంది. ఈసారి ఏమో వేరే దగ్గర చేంజ్ అయింది అనమాట. స్కూల్ వెళ్ళి ఒకసారి అక్కడ విజిట్ చేసి మన ఫామ్స్ అన్ని తీసుకెళ్ళాలి. అంటే కొంచెం మన ఎస్ఎస్సి జిరాక్స్, ఆధార్ జిరాక్స్, ఫొటోస్, అలాగే మనం పాస్ అయింది ఒక ఫామ్ అది తీసుకుని అన్ని ఫిల్అప్ చేసుకుని వెళ్ళి అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో నా ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళి చెక్ చేయండి. సో ఒకటి చెప్తానండి, నేనైతే ఇప్పుడు ప్రజెంట్ నాకు రేపటి నుంచి, అంటే ఈరోజు వీడియో రిలీజ్ అవుతుంది. వీడియో నిన్న షూట్ చేశాను అనమాట. సో ఈ రోజు నుంచి ట్రైనింగ్ అయితే స్టార్ట్ అవుతుంది మే 1 నుంచి. కాబట్టి నేను ఇప్పుడు 42 డేస్ ఫుల్ బిజీ ఉంటాను. అంటే వర్క్ ఏం చేస్తా చేయని తెలియకపోయినా మనం అంటే మార్నింగ్ 9 to 5 వరకు, 10 to 5 వరకు టైమింగ్స్ ఉంటాయి. కాబట్టి నాకు వీడియో షూట్ చేయడము ఏది కుదరదండి. సో మ్యాక్సిమం నేను వీక్లీ వన్స్ కూడా నాకు ఖచ్చితంగా డౌటే వీడియో రిలీజ్ చేయడం అనేది. సో అప్పుడప్పుడైతే వీడియో అయితే షేర్ చేస్తూ ఉంటాను. బట్ డైలీ ఒక షార్ట్ అయినా ట్రై చేస్తాను అప్లోడ్ చేయడానికి. నేను వీడియో షూట్ చేస్తలేను, వీడియో పోస్ట్ చేస్తలేను కదా అని ఛానల్ అయితే స్కిప్ చేయకండి. వీక్లీ వన్స్ డైలీ ఒక షార్ట్ వచ్చిన వాటిని కూడా చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు కొంచెం బిజీ ఉంటాను. అంటే నేను ఇక్కడ మేము ఉండేది అప్పా జంక్షన్ నుంచి నాంపల్లి వరకు వెళ్ళాలంటే 1.5 hour జర్నీ. ఫుల్ డే అక్కడే ఉంటాను కాబట్టి మనకు షూటింగ్ కుదరదు మోస్ట్లీ. సో అప్పుడప్పుడు వచ్చినవి కూడా చూసి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో దీని గురించి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చు. నేను ఆల్రెడీ దీని గురించి వీడియో కూడా చేస్తున్నానండి, ఈ టైలరింగ్ గురించి ఎట్లా ఉంటుంది అనేది. సో మనమైతే డ్రాయింగ్ ఏం తీసుకోలేదు, టైలరింగ్ నేను నెక్స్ట్ టైం ట్రై చేస్తాను డ్రాయింగ్ కోసం. సో ఈసారి అయితే టైలరింగ్ మాత్రమే తీసుకున్నాను. సో నేను ఇంకా ముందు వెళ్తాను కాబట్టి ఎట్లా ఉంటుంది దీని అప్డేట్ అన్ని ఇస్తూ ఉంటాను. ట్రైనింగ్ ఎట్లా ఉంటుంది, ఏం చెప్తారు, ఎలా ఉంటుంది అని కూడా అప్పుడప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో నేను మీకు కూడా చెప్పాలి, అంతకుముందు చెప్పాను కాబట్టి దీని గురించి చాలా మందికి కొంచెం క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా. అంతకుముందు చాలా మంది అడిగారు అనమాట నాకు ఏదో కామెంట్ సెక్షన్లో. సో వాళ్ళకైనా యూజ్ అవుతుంది అనేది వీడియో అయితే అనమాట. సో ఇదండి ఈరోజు మన టైలరింగ్ ఎగ్జామ్ రిజల్ట్ అయితే మన ఫైనల్ పాస్. ఇంకా ట్రైనింగ్ కూడా మొదలు అవబోతుంది. సో ఫైనల్గా ముందు వీడియోలో ట్రైనింగ్ గురించి అది షేర్ చేస్తూ ఉంటాను. సో తప్పకుండా నా వీడియోని లైక్ చేయడం, సబ్స్క్రైబ్, అలాగే ఈ వీడియో యూస్ఫుల్ కాబట్టి చాలా కొందరికి షేర్ కూడా చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకా కొంచెం బ్రేక్ అయితే పడుతుంది నాకు, బట్ వీక్లీ వన్స్ ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ, ధన్యవాదాలు, బాయ్.